ఏం చేసుకోవాలి? నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా? 4 స్పూన్లు వేసుకోవాలి కేజీకి. నెక్స్ట్ ఏం వేసుకోవాలమ్మా? నూనె వేడైంది కదా. జీలకర్ర వేయాలి, ఆవాలు వేయాలి, స్పూన్ జీలకర్ర, స్పూను ఆవాలు, ఒట్టిమిరపకాయలు వేయాలి, కొంచెం హెల్తీకి మంచిది పసుపు వేయాలి, నెక్స్ట్ ఏం వేసుకోవాలమ్మా? అల్లం వెల్లిగడ్డ వేయాలి. 1 స్పూన్ చాలా? 1 స్పూన్ చాలు. పచ్చివాసన వేసిన దగ్గర వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలు వేయాలి. 2 ఉల్లిగడ్డలు కోసి మంచిగా నూనెలో గోలించుకోవాలి. పండుగ దూరగా అయినాక అవి పోయాలి. కందులు గుగ్గిళ్ళు చేసినాం కదా, అవి పోయాలి. గుగ్గిళ్ళకి ఎన్ని విజిల్లమ్మా? 5 విజిల్లు వస్తే గుగ్గిళ్ళు అవుతాయి. మంచిగా గోలియాలి. దూరగా అయిన దాకా ఉల్లిగడ్డ గోలియాలి. గోలిచ్చి గుగ్గిళ్ళు కలపాలి. ఇక కొంచెం కారం వేసుకోవాలి. కారం తినేటోళ్ళు, కారం తిననోళ్ళు వేసుకోవద్దు. నోటికి మంచిగా రుచి కొడుతుంది కారం వేస్తే. కొంచెం పిల్లలకి అంటే కారం అవుతుంది, వద్దనుకుంటే వేయొద్దు. మంచిగా దూరగా అయినాక గుగ్గిళ్ళు ఎండ వేయాలి. కందులు ఇప్పుడేం వేసుకోవాలి? చిన్న స్పూన్ కారం వేయాలి, ఎక్కువ వేయొద్దు. కొంచెం సాల్ట్, ఉప్పు వేయాలి. ఇంకా గుగ్గిలు పోసి కలుపుకోవాలి. తినేటందుకు మంచిగా టైం పాస్ మంచిగా ఉంటాయి. ప్రోటీన్ వస్తుంది మంచిగా కందులు తింటే. లేకున్నా మనకు 100 రూపాయల కేజీ దొరుకుతాయి షాపులల్లో. మనకు వండితేనేమో పండించుకోవాలి, పండినవి చేసుకోవాలి. ఇంకా ముడతారు. మంచిగా ఉడికినవి కుక్కర్లు వేస్తే. ఎన్ని విజిల్లు పెట్టాలి ఇవి? 6 విజిల్లు అయితే పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఏం చేసుకోవాలి? వాటర్ లేకుండా ఉంచేయాలి. ఓకే, ఆ వాటర్తో చారు కానీ ఏమైనా వేస్తారా అమ్మమ్మ? చేయాలని తాగాలనుకుంటే చేసుకుంటారు, తాగొద్దు అనుకుంటే చేసుకోరు. చేసుకుంటే బాగుంటుంది రుచి, కానీ చేసుకోరు కొందరు. ఉలవచారు కందిచారుకి ఏం తేడా ఉండదు, మంచిగా ఉంటుంది. నేనైతే కొంచెం వెళ్ళింది చేయాలనుకుంటున్నా, చేస్తా. కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెడితే కొంచెం అందులో ఏమన్నా తడి ఉంటే పోతుంది. పోయి పౌసులో కలిపితే మంచిగా ఉంటుంది. పౌస్ అయితే అయిపోయింది. పౌస్ అయిపోయిందంట ఫ్రెండ్స్. పౌస్ అయిపోయింది. ఇంకా గుగ్గిలు పోయాలి. ఇదైతే బంద్ చేసినాం, ఆ పౌసుది బంద్ చేసినాము. కొంచెం కిందికి మీదికి ఎగిరేయాలి. ఎగిరేస్తే తడి అనేది పోతుంది, పొడి పొడి అవుతుంది.
పౌసులో పోసుకుంటున్నాము. పోసి మంచిగా కలుపుకోవాలి కలిసేటట్టు. కారం డబ్బది అది పౌసులో పోస్తున్నాం. ఇప్పుడు పౌసులో పోసి మంచిగా కింది మీద కలుపుకోవాలి. కొన్ని కొన్ని పోసి కలిపితే అన్నీ కలుస్తాయి. మళ్ళీ అలా చేద్దాం. ఇక్కడ అయితే ఇట్లాంటి ఒక గిన్నెలో కోసుకోవాలంట ఫ్రెండ్స్. ఒక గిన్నెలకు పోసుకోవాలి. ఎలుపుది బేషన్ లాంటిది చూసి పోసి పౌసు చేసి అందులో పోసుకోవాలి. ఈ పోపు చేసినది మొత్తం ఇంట్లో పోసుకోవాలి. ఇంట్లో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. చిన్న దాంట్లో ఉంటే మంచిగా కరెక్ట్ కలవవు. అందుకే పెద్ద దాంట్లో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉంటుంది తింటుంది. ఇక మంచిగా పెట్టినావా? మంచిగా కలుపుతున్నా నేను. మంచిగా కలిపినాక చల్లారినాక మంచిగా అవుతాయి, ఆరిపోతాయి. చేతికి అంటవు తింటుంటే. మంచిగా ఒక కప్పులో పోసుకోవాలి. చెంచాతో తినాలి, చేతికి అంటారు. ఇంకా అయిపోయిందండి ఇది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.